ఈ చెత్త బ్యాచ్ మీరు ఎక్కడి నుంచి వస్తారో నాకు అర్థం కాదు, కానీ మంచిగా ఉన్న మనుషులని మనసులు పాడు చేసి దానివల్ల ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి తెలుసా మీకు. అసలు మీకు మైండ్ ఖరాబ్ ఉంటే, మీకు టైం పాస్ అవ్వకపోతే మీ మైండ్ సెట్ కి సెట్ అయిన వాళ్ళు ఉంటారు. మంచిగా వెతికి చూస్ చేసుకోండి. తొక్కలో ఫేస్బుక్ ఉంది కదా, అందులో నుంచి పిచ్చకుంట్ల వేషాలు వేసే వాళ్ళందరూ కనెక్ట్ అవుతుంటారు కదా, సో వాళ్ళు ఉంటారు. మీరు అట్లా సెట్ చేసుకోండి. అంతేగాని కావాలని ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టుకుంటా వాళ్ళని పరిచయం చేసుకుంటా అందులో పాపం ఆడవాళ్ళని వేస్ట్ ఉన్న కొడుకులు నిజంగా చెప్తున్నా కదా, మిమ్మల్ని తిట్టడం వేస్ట్. ఎందుకంటే ఆ పదానికి ముందు తల్లిని తిట్టడం అవుతుంది, మీ తల్లిని. సో తిట్టకూడదు. భూమికి బరువు తెలుసా మీలాంటి వాళ్ళు. మంచిగా ఉన్న ఆడవాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని మోరల్ గా ఇలాంటివి మాటలు చెప్తూ వాళ్ళని డిస్టర్బ్ చేసేసి కథం పట్టించేస్తున్నారు. దానివల్ల ఎంత నష్టం తెలుసా, పాపంలో పడతారు తెలుసా. మీ కర్మ మీరే కొని తెచ్చుకుంటున్నారు. కొంచెమన్నా ఇట్లాంటి వీడియో చూసాకన్నా కొంచెం మానండి, అర్థమవుతుందా. అంతేగాని వేరే వాళ్ళ లైఫ్ అసలు స్పాయిల్ చేయకండి దయచేసి. చెప్తున్నాను కదా, మీరు అనుభవించరేమో, ప్రజెంట్ ఫేస్ చేయట్లేదేమో, కానీ ఫ్యూచర్ చాలా ఉంది. ప్రాణం పోయేలోపు, వింటున్నా, మీ ప్రాణం పోయేలోపు ఖచ్చితంగా ఏదో ఒకటి ఫేస్ చేస్తుంటారు. కర్మ అండ్ మంచైనా చెడైనా సరే, ఏదైనా సరే ఖచ్చితంగా పీడిస్తుంది, ఇది ఫిక్స్. అర్థమవుతుందా. అంతేగాని ఇంకొకరిని డిస్టర్బ్ చేయడం అనేది మానుకోండి కొంచెం.